ప్రభువును మన రక్షకుడైన క్రీస్తు నామములో దేవుని ప్రియులారా చేరువచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియచేస్తున్నాను. ప్రభు మనకు సహాయం చేసేటట్లు ఒక చిన్న ప్రార్థన దేవుని వాక్యంలో చదివి చిన్న ప్రార్థన చేసి ముందుకు సాగుదాం. పరిశుద్ధ వచనంలో నుండి యోహాను సువార్త 1వ అధ్యాయము 19వ వచనాన్ని చదువుదామండి. నీవెవడవని అడుగుటకు యూదులు యెరూషలేము నుండి యాజకులను లేవీలను యోహాను వద్దకు పంపినప్పుడు అతడిచ్చిన సాక్ష్యం ఇది. చాలండి. దేవుడు తన పరిశుద్ధ వచనంలో నుండి ఈ బైబిల్ పఠనానికి సంబంధించిన అవసరమైనటువంటి ఆత్మ సంబంధమైన సంగతులతో ప్రభువా మీరు మమ్మల్ని కలుసుకొనమని నీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం. పరమ తండ్రి క్రీస్తు యేసును మేము ఎరుగునట్లు తెలుసుకునేటట్లు, ఆ మహిమను కనుగొనేటట్లు, ఆ మూర్తి భవించిన ఆ తత్వాన్ని మేము గ్రహించినట్లు శక్తి కలుగు చేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో సహాయమును కోరుతూ క్రీస్తు ప్రభు వారి పేరిట మనలో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. దేవుని ప్రియులారా, దేవుని పాద సన్నిధిలో ఈ రాత్రి వేళ చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకృపను బట్టి ఈ రీతిగా ఈ బైబిల్ తరగతులు జరగటానికి ప్రభు మనకి సహాయము చేస్తున్నారు. మరి మనకి ప్రభు అందిస్తున్న సహాయాన్ని బట్టి దేవునికి మనం ఎంతైనా రుణస్థులం. దేవుని వాక్యంలో మనం ప్రధానంగా వింటున్నటువంటి విషయాలు ఏంటంటే, మరణ కారణము పరిచర్య. తర్వాత ఏ పాయింట్ రాశాం? శిక్షా విధికి కారణమైన పరిచర్య అని వ్రాయబడింది. ఈ పరిచర్య ఏ పరిచర్య అండి? శిక్షా విధికి కారణం. వాస్తవంగా ఇక్కడ నుండి మీరు గమనించండి, ధర్మశాస్త్రంలో బైబిల్ 2 రకాల ధర్మశాస్త్రాలని చెబుతుంది అనమాట. ఇక్కడే చాలా మంది కన్ఫ్యూజ్ అవుతారు. ధర్మశాస్త్రంలో 2 భాగాలు ఉన్నాయి. ఆ 2 భాగాలు మనం ఎక్కడ చదువుతాం? ఒకసారి రోమీలకు రాసిన పత్రిక. ఇప్పుడు మీరు రోమీలకు రాసిన పత్రికకు రండి. 3వ అధ్యాయం. ఇప్పుడు మీరు 19 చదవండి. ఈ మాట పట్టుకోవాలి. ప్రతి నోరు మూయబడినట్లును. ఈ మాట పట్టుకున్నారా మీరు? ప్రతి నోరు మూయబడుతుంది. 2, సర్వలోకము దేవుని శిక్షకి పాత్రమయ్యేటట్లు ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటినన్నిటినీ ధర్మశాస్త్రములకు లోనైన వారితో చెప్పుచున్నది. ధర్మశాస్త్రం చెప్పుచున్నవన్నీ ఎవరికి చెప్తుంది? అది దానికి లోనైన వారికే చెప్తుంది. మరి దానికి లోన్ అవ్వకపోతే అది వారికి చెప్పదు కదా. అందుకే మనం 5:18 ఏం చదివాం? గలతీ పత్రికలో వారు ధర్మశాస్త్రమునకు లోనైన వారు కారు అని ఉంది. అంటే ధర్మశాస్త్రమునకు లోనైన వారితో ధర్మశాస్త్రం ఏం చెబుతుంది? ఏదైతే అది చెప్పిందో వాటన్నిటికీ అది లోబడాలని చెబుతుంది అనమాట. తద్వారా ప్రతి మనిషి ఇప్పుడు ఏమవుతాడు? ప్రతి మనిషి ఇప్పుడు దేవుని దగ్గరికి వెళ్ళామనుకోండి, మధ్యలో ధర్మశాస్త్రం ఉంది. అక్కడ దేవుని దగ్గర నిలబడినప్పుడు అది ఏం చేస్తుంది? ప్రతి నోరును మూసేద్ది అనమాట. నోరును మూసేసి మనల్ని ఏం చేస్తుంది? శిక్షకు పాత్రలను చేస్తుంది. ఎందుకంటారు?
లోనైన వారం గనక లోనైన వారికి జడ్జిమెంట్ దేని ద్వారా జరగాలి? దాన్ని బట్టి జరగాలి. కాబట్టి అది జడ్జి చేసేటప్పుడు గమనించండి, అది జడ్జి చేసేటప్పుడు ఏ మనుషుడు దేవుని ఎదుట నీతిమంతుడిగా కనబడలేడు. ఎందుకు? ఉదాహరణకి 10 ఆజ్ఞలు ఉన్నాయి ధర్మశాస్త్రం. 10 ఆజ్ఞలలో దొంగతనం చేయకపోవచ్చు, విచారం చేయదు, నరహత్య చేయకపోవచ్చు. తర్వాత ఆజ్ఞ ఏంటి? అబద్ధం ఉంది కదండి. మీరు చెప్పండి, నిజంగా రోజులో అబద్ధం ఆడకుండా చెప్పండి, అబద్ధాలు ఆడతారా రోజులో? అంటే ఇప్పుడు 10 ఆజ్ఞలు ఉన్నాయి. 10 ఆజ్ఞల్లో ఒక్కటి మీరేమనుకోండి, నిజంగా లోక సంబంధమైన లెక్కల ప్రకారం 10 - 1 = 9 అనాలి. కానీ 10 - 1 ఆజ్ఞల వరకు వచ్చేసరికి 10 ఆజ్ఞలలో ఒక్క ఆజ్ఞ మీరిన ఆజ్ఞలన్నీ మీరినట్టే కదా. ఎక్కడుందా మాట? యాకోబు పత్రిక చూడండి, యాకోబు పత్రిక 2వ అధ్యాయం చూడండి. ఆ మాట మీకు చాలా సార్లు ఏం చెప్పానంటే, అది ఎవడైనను ధర్మశాస్త్రం అంతయు గైకొనియు అండి. ఇప్పుడు ధర్మశాస్త్రం లోనైన వారు వెళ్ళారండి. లోనైన వారు వెళితే ధర్మశాస్త్రం ఏం చేస్తుంది? మనిషిని అయ్యా ఇలాగంటే నోరు పోయి అంటది అనమాట. ప్రతి నోరు ముయ్యబడిపోవాలి అక్కడికి వెళ్తే. ఎందుకంటే నేను పర్ఫెక్ట్ అని చెప్పడానికి ఎవ్వరు భూమి మీద సరిపోరండి. మీకు లోక 18 ఏముంది? ఒక యవనస్తుడు వచ్చి దేవుడి రాజ్యానికి వారసుడు అవుతుంది, నేనేమి చెయ్యాలా? నువ్వు బాల్యం నుండి ఏం చదువుతాను అన్నాడు. ధర్మశాస్త్రం, దాని ఆజ్ఞలన్నీ పాటిస్తున్నాను అన్నప్పుడు ప్రభు ఆయనతో ఏమన్నాడు? నువ్వు ఎంతో దూరంలో లేవు, చదవండి. అది గమనించండి. యేసు విని ఇంకా నీకు ఒకటి పొదువుగా ఏమండి? ఆ పైన అన్ని ఏంటండి? పైన చదవండి. ఆయన ఎంత పర్ఫెక్ట్ చెప్పాడు కదా, చదవండి. చెప్పాను. అదేంటండి, అసలు అన్ని ఆజ్ఞలు నెరవేరిస్తే భుజం మీద చేసి ఏం చెప్పాలండి? నువ్వు సూపర్ అనాలి ప్రభు, అనాలి వద్దా? ఏమండి అక్కడ ఎంత గొప్ప ఆజ్ఞలు ఉన్నాయి. ఆజ్ఞలన్నీ బాల్యం నుండి నేను నెరవేరుస్తానండి. నేను నిజం చెప్పాలంటే మిస్టర్ పర్ఫెక్ట్ అండి అన్నాడు దేవుని దగ్గర. మిస్టర్ పర్ఫెక్ట్ అండి అన్నాడు. అంటే దేవుడు ఏమన్నాడు? ఏంట్రా బాబు, ఇంకేం కొద్ది ఉంది నాకు, ఇంకా ఏం కొద్ది ఉంది? ఏమండి ఇప్పుడు ఇన్ని ఆజ్ఞలు పాటించిన వాడు ఎంత అతిశయంతో ఉంటాడంటారు? వాస్తవంగా ఎంత అతిశయంతో ఉండాలి? అసలు నాలాంటి ఎవడు లేడండి అని చెప్పుకోవాలి. ఇప్పుడు ప్రభు దగ్గరికి వచ్చేసరికి ధర్మశాస్త్రం లోనైన వారికి చెప్పే సంగతి ఉందో ఒకటి, ఇంకా అక్కడ మిగిలిపోయింది ఒకటి. అదేంటి? ఇప్పుడు ఆ ఒక్కటి కొద్దిగేంటేనండి, నీకు కలిగినవన్నీ అమ్మేసి పేదలకు ఇచ్చాను. అప్పుడు ఏం చేశాడు ఆయన? వ్యసనపడి వెళ్ళిపోయాడు. అంటే ఇప్పుడు ఒక్కటి కొదువా, ఇప్పుడు ఈక్వల్ ఏమైంది? 0 అయిపోయా లేదా? అంటే ధర్మశాస్త్రం అంతా కూడా దానికి లోనైన వారికి ఏం చెప్తుందంటే, నీవు శిక్షకు పాత్రుడవు. అందుకే దానికి లోనైన వారు ఎవ్వరూ కూడా దేవుని ఎదుట ఎప్పటికీ నీతిమంతులు కారు. ఇది వాక్యం చెబుతున్న నిజం. కాబట్టి ఇప్పుడు మీరు 4వ వచనం చదవండి, రోమపత్రిక 3వ అధ్యాయంలో.
రోమపత్రిక 3:4 చదువు. నీ మాటలలో ఆ ఆ ఏంటంటే ప్రతి మనుష్యుడు ఏమైపోతాడు? అబద్ధికుడే. అంటే వాస్తవంగా ఈ యవనస్తుడు, ఈ 18 ఉన్న యవనస్తుడు ఎవరైతే ఉన్నాడో అతడు నిజంగా సాధన చేశాడు, ప్రయత్నం చేశాడు. ఆయన చెప్పిన వాటన్నింటిలో కూడా బాల్యం నుండి నెరవేరుస్తూ వచ్చాడు. కానీ ఏం నెరవేర్చలేకపోతున్నాడు? నిన్ను వలే నీ పొరుగువాడిని అనే దగ్గర పోయాడు అనమాట. నిన్ను వలే నీ పొరుగువాడిని అన్న దగ్గర పోయాడు. ఎందుకు? నీకు కలిగింది ఏం చేయాలి? ఇవ్వాలి. అక్కడికి వచ్చేసరికి ఫెయిల్ అయిపోయాడు. వెంటనే ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడు. అప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, ధనవంతుడు దేవుని రాజ్యంలో ప్రవేశించట కంటే సూది బెజ్యంలో ఒంటి దూరుట సులభం దుర్లభం అని చెప్పారు. అయితే నిజంగా వాళ్ళు అన్నమాట నెరవేరిపోద్ది అంటారా? వాళ్ళు అన్నట్టే జరుగుతుంది అంటారా? ఇప్పుడు మీరు 19వ అధ్యాయం చదవండి. మరి 19వ అధ్యాయము 8లో ఏముంది? అవును. మరి ఈ వ్యక్తికి మనసు ఎలా వచ్చిందండి? మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ధర్మశాస్త్రాన్ని బాల్యం నుండి నెరవేరుస్తున్న వాడికి, బాల్యం నుండి ధర్మశాస్త్రం నెరవేరుస్తున్నవాడు దేన్ని నెరవేర్చలేకపోయాడు? అంతే కదా. అసలు ధర్మశాస్త్రానికి లోను కాని వాడు, ధర్మశాస్త్రాన్ని ఏ రోజు విని పాటించని వాడు ఏం చేశాడు అంటే ఏమైనట్టు అంటారు? ఆజ్ఞలన్నీ పాటించేసినట్టే. ఆజ్ఞలన్నీ నెరవేర్చాడు దెబ్బతోటి. అంటే మనకి ఇక్కడ ఒక విషయం అర్థమవుతుంది. బాల్యం నుండి సాధన చేసిన ఆజ్ఞను నెరవేర్చలేని ధనవంతుడు ఏ సాధన చేయకపోయినా ప్రభు అయిన యేసు ఆ గృహంలో ప్రవేశించిన వెంటనే అతడికి కలిగిన రక్షణ ఏదైతే ఉందో అది ఆ వ్యక్తిని ఎంత దీనుడుగా, ఎంత ప్రేమ గలవాడిగా మార్చేసిందో మన దేవుని వాక్యంలో అర్థం చేసుకుంటున్నాం. అంటే 18వ అధ్యాయంలో ఉన్నవాడి సాధన విఫలమైపోయింది. 19వ అధ్యాయంలో వాడు ఏ సాధన చేయలేదు, సఫలమైపోయింది. నిజంగా ఆ పని ఎవరు చేయలేదు. కానీ వాక్యం ఏమంటుందంటే, ఇప్పుడు పైన చదవండి 7వ వచనం 19. అండి చూసారా? ఇతడును అబ్రహాం కుమారుడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. చిత్రమైన విషయం ఏంటంటే, బాల్యం నుండి ఆశ్రయించినది అతడిని పర్ఫెక్ట్ గా తీర్చిదిద్దలేకపోయింది. కానీ మనము జక్కే దగ్గరికి వెళ్ళేసరికి బాల్యం నుండి అన్యాయంలోనే నడుస్తున్నవాడు, లేదా తనకి జ్ఞానం వచ్చిన దగ్గర నుండి అన్యాయంగా నడుస్తున్నవాడు ఒక్క రోజులో న్యాయవంతుడిగా మారిపోయాడు. ఇంతకీ ఆ క్రియ ఆయన ఎలా జరిగిందంటారు? కేవలము ప్రభు అయిన యేసుక్రీస్తు స్వరూప దర్శనం మాత్రమే. యేసుక్రీస్తు యొక్క స్వరూప దర్శనం ఎప్పుడైతే ఆయన ముందు నిలవబడ్డాడో ఆ రోజు ఆయన కంప్లీట్ చేంజ్ అయిపోయాడు అన్నమాట. మరి ఇప్పుడు చెప్పండి, ధర్మశాస్త్రం మూలముగా ఎవరైనా దేవుని ఎదుట నీతిమంతులుగా తీర్చబడతారా? బడరు. సరిగదా? వాళ్ళు దేని కింద ఉన్నారు? శిక్షావిధి క్రింద ఉన్నారు వాళ్ళు. శిక్షావిధి క్రింద ఉన్నారు వాళ్ళు. ఎందుకంటే ఇక్కడ మనం చదివే రోమపత్రికలో
ప్రతి నోరు మూయబడుతుంది, సర్వలోకం దేవుని శిక్షకు పాత్రమవుతుంది. ధర్మశాస్త్రం చెప్తున్న వాటిని అన్నిటినీ ధర్మశాస్త్రం లోనైన వారితో చెప్తున్నదని ఎరుగుదు. ఇప్పుడు 20 చదవండి. యాల అనగా అదండి ఇప్పుడు చెప్పిన తంతంతా ఇక్కడ ఉందా లేదా? యాల అనగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా ఏ మనుష్యుడును ఆయన దృష్టికి నీతిమంతుడని. అదేంటండి, ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల మూలంగా దేవుని ఎదుటి మనుషులు నీతిమంతులకు కనబడలేదు. మరి ఏ మనుషులు దేవుని ఎదుటి నీతిమంతులకు ఎందుకు కనబడట్లేదు? ఎందుకు కనబడట్లేదంటే దానికి లోనైన వారు ఎవరైనా దాని సంబంధమైన జడ్జిమెంట్ దగ్గరికి రావాలి. దానికి లోనైన ధర్మశాస్త్రానికి లోనైన వారు ధర్మశాస్త్ర సంబంధమైన జడ్జిమెంట్ ద్వారా నీతిమంతులు అవ్వాలి. అప్పుడు ధర్మశాస్త్రాన్ని పెట్టి జడ్జిమెంట్ చేసేటప్పుడు ఏం జరుగుతుంది? ధర్మశాస్త్రం చెప్తుంది నో ఇతడు పర్ఫెక్ట్ కాదంట. అది విషయం. అయితే ఇప్పుడు వినండి, ఎక్స్క్యూజ్ చేయదు, అది ఎక్స్క్యూజ్ చేయదు, ఉగ్రతకి పాత్రలుగా చేస్తుందంటే అది ఆ విషయం చెప్పాడు. ఇప్పుడు దేవుని ఎదుటి నీతిమంతుడిగా ధర్మశాస్త్రాన్ని బట్టి నేను నీతిమంతుడిగా నిలవబడేసరికి మరి తండ్రి దేనికి లోనయ్యాడో దాని ద్వారా నేను జడ్జి చేయాలి కాబట్టి అది తీసుకొచ్చేసరికి ఏమయ్యాడు? పాపి అంతే. ఇప్పుడు మీరు గమనించండి, అందుకే ఏ మనుషుడు ఆ క్రియల మూలముగా దేవుని ఆయన దృష్టికి నీతిమంతుడని తీర్చబడడు. ధర్మశాస్త్రం వలన పాపమనగా ఇటుదో తెలియబడుచున్నది. ఇప్పుడు 21లో ముఖ్యమైన పాయింట్ అని చదవండి. ఇట్లుండగా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుచున్నది. ప్రవక్తలను సాక్ష్యమిచ్చుతున్నారు. అది మూలమైనది నమ్మువారిని అందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఇప్పుడు మీరు గమనించండి, ఇక్కడ ఏం చెప్పాడంటే వాళ్ళకి చెప్తున్నాడు, అయ్యా ధర్మశాస్త్రమునకు వేరుగా దేవుని నీతి బయలుపడుతుంది, దేవుని నీతి బయలుపడుతుంది, దేవుని నీతి వేరుగా దానికి వేరుగా దేవుని నీతి బయలుపడుతుంది అని ఎవరు చెప్తున్నారంటే? ధర్మశాస్త్రానికి వేరుగా దేవుని నీతి బయలుపడుతుందని ఎవరు చెప్తున్నారు? ధర్మశాస్త్రమే చెప్తుంది. అంటే ధర్మశాస్త్రములోనే మరి యొక్క ధర్మం ఉంది. ఆ ధర్మం ఏం చెప్తుందంటే, ఇదిగో ఈ క్రియల మూలముగా నీవు దేవుని ఎదుటి నీతిమంతుడు ఎప్పటికీ కాజాలవు, నీవు దేవుని ఎదుటి నీతిమంతుడిగా కనబడగలిగితే ఇదిగో ఈ విధానం ఒకటి ఉందని అదే ధర్మశాస్త్రం చెప్తుంది. ఆ ధర్మశాస్త్రం ఏమని చెప్తుందంటే, యేసుక్రీస్తు నందలి విశ్వాస మూలమైనదే నమ్మవారికి అందరికీ కలిగే దేవుని నీతి అవుతుంది అని చెప్తున్నాడు అన్నమాట. ఇది ఎక్కడుందో మరి ధర్మశాస్త్రంలో? ఇప్పుడు ఈ మాట ధర్మశాస్త్రంలో ఎక్కడ? చూడండి, ద్వితీయోపదేశకాండంలో ఆ మాట చెప్పారు. మరి దీన్ని రూఢి చేయాలి కదా. ద్వితీయోపదేశకాండం 30:11 చదవండి. కాదు, దూరమైనది కాదు. ఈ ధర్మం ఎలాంటిదండి? గ్రహించటకు కఠినమైనది కాదు. ఒకటి కఠినమైనది కాదు, రెండు దూరమైనది కాదు. అంటే దూరమైనది అంటే ఎక్కడో ఆకాశంలో ఉంది, ఎవరు దానిని మనకు తెచ్చి పెడతారు? లేదంటే సముద్రపు దాటి అద్దరిలో ఉంది, అది అక్కడికి వెళ్ళి ఎవరు దాన్ని మన దగ్గర తీసుకొస్తారు అని నీవు అనుకునేటంత దూరమైనది కాదు.
అనుకునేటంత కఠినమైనది కాదు. ఇది ఈ భాగం ఏదైతే ఉందో దీనిని దేవుని ఆత్మ మూలంగా రోమపత్రిక 10వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు ఏం చెప్పాడు చదవండి. చూడండి, రోమపత్రిక 10వ అధ్యాయంలో ఏం చెప్పాడు. ఇదే మాటలు తీసుకొచ్చాడు ఇక్కడికి. చూసారండి? మీరు 5 నుండి చదవండి అండి. రాయచున్నాడు. అంటే అక్కడ ధర్మము అని చెప్పాడు కదా, ఈ ధర్మం కఠినమైనది కాదు, దూరమైనది కాదు అన్నాడు కదా. ఇప్పుడు ఆ ధర్మానికి ఏ పేరు పెట్టచ్చు ఈ వచనాన్ని బట్టి చెప్పండి. అంతే కదండి, విశ్వాస ధర్మం. ఆ ధర్మానికి ఏ పేరు పెట్టచ్చు మనం? విశ్వాస ధర్మం. అంటే ఈ ధర్మము కఠినమైనది కాదు, విశ్వాస ధర్మం కఠినమైనది కాదు. ఈ ధర్మం దూరమైనది కాదు, విశ్వాస ధర్మం దూరమైనది కాదు. అంటే నీతిమంతులుగా తీర్చబడేట్లు అని అంటే ఇప్పుడు ధర్మశాస్త్రం అంతా ముందు పెట్టారు అనుకోండి, అది ఎంత కఠినంగా ఉంటది అంటే. ఎందుకంటే బాల్యం నుండి ట్రై చేసినోడే సక్సెస్ అవ్వలేదు. మీకు అర్థమవుతుంది నేను అన్నది. బాల్యం నుండి ట్రై చేసినోడే సక్సెస్ అవ్వలేదు అంటే ఎంత కఠినం అది. మరి ఏ ప్రయత్నం చేయనోడు సక్సెస్ అయిపోయాడు అంటే ఈ ధర్మం ఎంత తేలికో చూడండి. అంటే అంతరంగంలో ఒక వ్యక్తిని ఈ ధర్మం ఎంతగా కదిలిస్తుందో, ఈ ధర్మము అంతరంగాన్ని ఎంతగా కదిలిస్తుందో ఆలోచించేయండి. ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తున్నాడు మీరు? అదే ఇక్కడ ఏమని చదవాలంటే, అయితే విశ్వాస మూలమైన ధర్మము నీతి ఎలాగూ చెప్తున్నది. చూడండి, ఇప్పుడు ఈ ధర్మం బోధిస్తున్నటువంటి నీతి దూరమైనది కాదు. రెండో మాట ఏంటి? దూరమైనది కాదు. ఎక్కడుంది? సమీపముగానే ఉంది. సమీపంగా అంటే ఎంత సమీపం అంటే నోట్లోనే ఉన్నారు. సమీపం అంటే ఎంత? నోట్లోనే ఉంది. అది నీ నోట్లో ఉంది. నోట్లో అంటే ఏంటంటే ఉద్దేశ ప్రకటన అండి. మనం విశ్వాస మూలముగా మనుషులు నీతిమంతులు తీర్చబడతారనే మాటను మనం నమ్ముతాం కదా. నమ్మిన ఉద్దేశాన్ని నోటి ద్వారా పలకటమే. ఎంత దూరం చెప్పండి ఇప్పుడు? అది ఎంత దూరంలో ఉంది? అది ఎంత కఠినమైంది అనుకోవటానికి ఏముందా? ఇప్పుడు అదే ఇక్కడ మనం చదువుతున్నాం అంటే క్రీస్తుని క్రిందికి తెచ్చుటకు లేక ఎవడు అగాధంలోని దిగిపోను అనగా క్రీస్తుని మృతుల్లో నుండి పైకి తెచ్చుటకు అని నీ హృదయంలో అనుకున్నావు. అదేమని చెప్తున్నది? వాక్యం నీ వద్దను నీ నోటను నీ హృదయంలో ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఇప్పుడు ఎలా చూడండి, నీతిమంతులుగా తీర్చబడుట ఎలాగో చెప్తున్నాడు. ఇప్పుడు విశ్వాసం ద్వారా నీతిమంతులు అవుట అనేది ఎలాగో చెప్తున్నాడు. ఎంత తేలికో చెప్తున్నాడు. నిజంగా ధర్మమును కఠినం చేశారండి. ధర్మము దూరమైనదిగా పనిచేసేది. అమ్మో ఆ ధర్మం కఠినమండి, ఆ ధర్మం దూరమైనదండి అని ఆ కాడిని బరువు చేశారనమాట. కానీ వాస్తవంగా ఇది చాలా తేలిక. నువ్వు అగాధానికి వెళ్ళాల్సింది లేదు, ఆకాశానికి ఎక్కాల్సింది లేదు. ఎంత తేలిక! అది నోటే ఉంది. అని చెప్తే ఏమన్నాడంటే 10లో చెప్పాడు, నీతి కలుగునట్లు మనుషుడి హృదయంలో, అంతే, రక్షణ కలుగునట్లు నోటితో ఒప్పుకొనును. ఏమన్నాడు? అది నీ హృదయంలో ఉందన్నాడు కదా. హృదయంలో ఏంటండి? నీతి కలుగునట్లు హృదయంలో విశ్వసించటమే. నోట్లో ఉందన్నాడు అన్నాడు కదా. రక్షణ కలిగేటట్లు నోటితో ఒప్పుకోవటమే. ఎలా అంటే ఆయన యందు విశ్వాసం ఉంచేవాడు ఎవడును సిగ్గుపడుడని లేఖనము చెప్పుచున్నది. గమనించండి ప్రియులారా. అంటే మీరు ఇక్కడ ఈ రోజు మీకు చెప్తున్న మాట ఏంటంటే, శిక్షావిధికి కారణమగు పరిచర్య అది ఎందుకు అని అంటే, దాని మూలముగా ఎవ్వడు ఎప్పటికీ దేవుని ఎదుట నీతిమంతుడు
కాజాలడు. అంతేకాదు నోరు ముయ్యాలి, ఉగ్రతకు పాత్రుడు అవుతాయి అని దానికి లోనైన వారికి అది చెప్తుందన్నమాట. ఈ మాటలు మనం అర్థం చేసుకుందాం. మరి ఇప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయంలో మొదటి మాటలు ఏముంది? ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. అమ్మా, ఎంత గొప్ప మాట! ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. కానీ అక్కడే ఉంది, సర్వలోకము శిక్షకు పాత్రమగునట్లు ప్రతి నోరు మూయబడినట్లు. కానీ ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. అంటే ఇప్పుడు ఏ ధర్మం క్రింద ఉంటారు? విశ్వాస ధర్మం. మరి ధర్మశాస్త్ర సంబంధమైన అనగా దాని క్రియలకు సంబంధమైన ధర్మం క్రింద ఉంటే, ధర్మశాస్త్ర సంబంధమైన అనగా దాని క్రియలకు సంబంధమైన ధర్మం క్రింద ఉంటే శిక్షక పాత్రుడు. విశ్వాస సంబంధమైన ధర్మం అనగా నీతి కలిగినట్లు హృదయంలో విశ్వసించి రక్షణ కలిగేటట్లు నోటితో ఒప్పుకునే ధర్మం క్రిందకి నువ్వు వస్తే, ఆ ధర్మం క్రిందకు నువ్వు వస్తే ఇప్పుడు నువ్వు దేని క్రింద లేవు? శిక్ష క్రింద లేవు, శిక్షా విధి క్రింద లేవు. వాక్యం ఏమంటుందంటే 5:24 యోహాను సువార్త, ఫైనల్ వచ్చిన ఇది 5:24 యోహాను సువార్తలు ఏమన్నాడో తెలుసా? నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడు. వాడు తీర్పులోనికి రాడు, వాడు తీర్పులోనికి రాడు. తీర్పులోనికి రాక మరణములో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. దాటుతాడు కాదు, దాటబోతాడు కాదు, దాటేశాడు. అంటే ఇప్పుడు మనం క్రీస్తు యేసునందున్న మనకేం లేదు? శిక్షా విధి లేదు. అయితే మనం ఇక్కడ ఏం చెప్పుకోండి, ఫైనల్ గా మాట చెప్పుకోవాలి. అయితే ఏంటండి, ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞలన్నీ కూడా మేము పాటించాల్సిన అవసరం లేదంటే, అవసరం లేదని ఇంతవరకు చెప్పాను. ఏం చెప్పాను? బాల్యం నుండి అభ్యసించిన వాడికి చేత కాలేదు, కానీ ఏ అభ్యాసము చేయని వాడికి అదే పక్క అధ్యాయంలోనే సాధ్యమైంది. పొడిజాకైకి అది ఎలా సాధ్యమైంది? అలా సాధ్యపరచగలిగే ధర్మమును మనం బోధిస్తున్నాం. స్తోత్రం చెప్పండి. అలా సాధ్యపరచగలిగే ధర్మమును బోధిస్తున్నాం. కానీ బాల్యం నుండి అభ్యసిస్తున్న అలా జీవించగలిగే ఆ వ్యక్తికి సాధ్యము అని సాధ్యపరిచే ధర్మము మనం బోధించట్లేదు. సాధ్యమని చెప్పి సాధ్యపరచలేకపోయింది ఆ ధర్మమును మనం బోధించట్లేదు. కనుక చాలా మంది ఏమనుకుంటారంటే, ఇదిగో ఈ బోధలో ఇలా చెప్తున్నారు అని అనుకుంటారు. కానీ ఇప్పుడు ఫైనల్ గా ఏం చెప్పాను నేను? దేవుని పిల్లలుగా గుర్తుపెట్టుకోండి, మనం వాటన్నిటినీ నెరవేర్చకూడదని బోధించట్లేదు. వాటన్నిటినీ నెరవేర్చు తేలికైన మార్గం బోధింపబడుతుంది. అంటే దూరం కానిది, కఠినం కానిది బోధింపబడుతుంది. అందుకే ధర్మశాస్త్రం పేరుగా దేవుని నీతి బయలుపడుతుందని ధర్మశాస్త్రమును ప్రవక్తలను సాక్ష్యమిస్తున్నారు. అదేంటి? క్రీస్తు యేసునందరి విశ్వాస మూలమైనదై నమ్ము వారికి అందరికీ కలుగు దేవుని నీతి. ఈ పునాది పడలేదు అనుకోండి, ఇది పునాది, ఇది వేరు. ఈ వేరు ఈ పునాది మన జీవితంలోకి రాలేదనుకోండి, మన బాల్యం నుండి ప్రయత్నాలు చేసిన ఏమండి, బాల్యం నుండి ప్రయత్నం చేసిన అన్సక్సెస్ మనము సఫలం అవ్వము, మనం సఫలం కాలేము. భయం క్రింద ఉంటాం, భయం విడిచి కూడా బ్రతుకుతాం. కానీ ఇక్కడ స్వాతంత్రం ఇచ్చే నియమం ఉంది. ఆ నియమంలో తేలి చూస్తే ప్రతి ఆజ్ఞ సులభతరం. ప్రభుత్వ అభిషేకం ఈ దినాల్లో మనకి దయచేయటానికి ఇష్టపడుతున్నాడు. వాక్యమును గ్రహించుట మన వంతు, వాక్యమును గ్రహించుట మన వంతు. నేను వాస్తవంగా యోహాను సువార్త 1వ అధ్యాయం గత రాత్రి పగలు చదువుతున్నాను. అక్కడ కొన్ని మాటలు వాడబడ్డాయి, క్లుప్తంగా చెప్తాను. ఏమని వాడబడ్డాయి అంటే, లోకం ఆయన మూలంగా కలిగను, లోకం ఆయనను తెలుసుకోలేదు. ఆ వెలుగు చీకట్లో ప్రకాశించుచుండేను, చీకటి దాన్ని గ్రహింపకుండేది. స్వకీయుల వద్దకు వచ్చాను, స్వకీయులు ఆయన అంగీకరింపలేదు.
ఈ మాటలు మీకు అర్థమవుతున్నాయా? గ్రహింపలేదు, అంగీకరించలేదు. మూడో మాట ఏం చెప్తున్నావు? ఎరగలేదు. అంటే ఈ రోజు కూడా దేవుని సంఘంలో క్రీస్తుని ఎరగలేకపోతున్నారు. కానీ మీకు ఇంకొక అద్భుతమైన మాట ఉంది అక్కడ. యోహాను కూడా దేవుని వద్ద నుండి పంపబడ్డాడు, కానీ యోహాను కూడా యేసుప్రభు గారు ఎవరో తెలియదు అన్నమాట. మరి యేసుప్రభు నువ్వు ఎలా గుర్తుపడతావు ఆయన అంటే, పంపిన వాడు ఒక మాట చెప్పాడు పంపబడిన వాడికి, నీవు ఆయన ప్రత్యక్ష మగు వారితో ఇశ్రాయేలుకి బాప్తిస్మాలు, నువ్వు బాప్తిస్మం ఇస్తుంటావు, ఇశ్రాయేలుకి ఆయన ప్రత్యక్షం అయ్యే వరకు నీవు బాప్తిస్మం ఇస్తున్నప్పుడు ఆయన మీ మధ్య ఉంటాడు, మీలో ఒకడుగా ఉంటాడు, అతడు బాప్తిస్మం వస్తాడు. వచ్చేటప్పుడు ఎవని మీదికి ఆత్మ దిగి వస్తాడో పావురం వలె అతడే అన్నాడు. అంటే అప్పటి వరకు యోహానుకు కూడా, బాప్తిస్మం ఇచ్చే యోహానుకు కూడా ఆయన ఎరగడు, ఎవరో ఆయన తెలియదు. యోహాను ఎరగడు, స్వకీయులు ఎరగరు, లోకం ఆయన్ని తెలుసుకోలేదు. మళ్ళీ అందరూ ఆయన వాళ్ళే, ఆయన ద్వారా కలిగిన వాళ్ళే. ఈరోజు సంఘానికి వస్తూ కూడా ఈ ధర్మం గ్రహించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆయన్ని ఎరగట్లేదు, మేజర్ ప్రాబ్లం. సరే, ఎరిగినప్పుడు ఏం చెప్పారు తెలుసండి? వాళ్ళు ఒక్కొక్కటి రివీల్ చేస్తారు. ఏమనంటే, ఒక మాట ఏమన్నారంటే, అద్వితీయ దేవుని కుమారుని మహిమ వలె ఆయన మహిమను కనుగొన్నామన్నారు. రెండో మాట ఏమన్నారు తెలుసా? ఈయన నిజముగా దేవుని కుమారుడు అన్నారు. మూడో మాట ఏమన్నారంటే, ఈయన మెస్సయ్య అన్నారు. నాలుగో మాట ఏమంటారంటే, ఆ అధ్యాయం ముగిసేసరికి నతానియేలు అంటాడు, నీవు ఇశ్రాయేలు రాజు అన్నాడు. అంటే ఇప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుంది? గ్రహింపు వస్తుంది. ఒకటి, ఏ గ్రహింపు? మొట్టమొదట దేవుని కుమారుడు, రెండో గ్రహింపు మెస్సయ్యవి, మూడో గ్రహింపు ఇశ్రాయేలు రాజు. అంటే ఇప్పుడు ఆయన మహిమను కనుగొంటున్నప్పుడు ఆయన ఎవరో వీళ్ళకి అర్థమవటం ప్రారంభిస్తుంది. కానీ మనం ఎంతసేపు దేనికి లోనైతే దాన్నే కదా మనసు పెడతాం. దేనికి లోను పరిస్తే, మిమ్మల్ని దేనికి లోన్ చేసేస్తే దాని మీద దృష్టి తప్ప ఇంకో దృష్టి మీకు ఉండదు. కానీ మీరు కృపకి మిమ్మల్ని లోన్ చేస్తే ఆ కృపను మీరు ఎరుగుతారు. ఎరిగితే ఏం జరుగుతుందో తెలుసా అండి? 1:16 మాట వాడాడు, అద్భుతమైన మాట. ఆయన పరిపూర్ణతలో నుండి కృప వెంబడి కృప మీరు పొందుతారు. కాబట్టి కృప వెంబడి కృప పరిపూర్ణతలో మనం పొందాలంటే ఏం చేయాలి? ఆయనను తెలుసుకోవాలి, ఆయనను ఎరగాలి. మీ దృష్టి అంతా దాని మీద పెట్టాలి. ఇప్పుడు ఆయన తెలుసుకునే ప్రయత్నం, ఎరిగే ప్రయత్నం మీరు చేస్తే ఇప్పుడు మీకు కృపలో ఆయన పరిపూర్ణుడండి. ఆ పరిపూర్ణతలో నుండి మీకు కృప వెంబడి కృప. మీరు అసలు ఎంత కఠినమా ఈ ధర్మశాస్త్రం, ఎంత దూరమార్గుల ధర్మశాస్త్రాన్ని ఈజీగా నెరవేర్చేస్తుంటారు. నెరవేర్చేసాడు. కృపలో నుండి కృపత్వంతో ఏం చేశాడు? పొడిజాకయ్య నెరవేర్చేసాడు. ఈరోజు సంఘానికి ప్రేమ కలగాలంటే ఆయనను ఎరగాలి, ఆయనను తెలుసుకోవాలి, ఆయనను అంగీకరించాలి. 3 పదాలు అక్కడ నుండి వాళ్ళకి రివీల్ అయిన విషయాలు. అద్వితీయ కుమారుని మహిమ, దేవునికి స్తోత్రం. అభిషిక్తుడు, మూడోది ఏంటంటే దేవుని కుమారుడు, నాలుగోది ఏంటంటే ఇశ్రాయేలు రాజు. ఒకటి రివీల్ అయిపోతుంది. దేవుడు మనకని ఆ నేత్రములు దయచేయను గాక. దేవుడి మాటలు మన వినికిడిలో దీవించును గాక. పరిశుద్ధమైన తండ్రి, చెప్పిన మాటలు ఏంటంటే ఫలింపు చేయండి. నిన్ను తెలుసుకున్నట్టు ఏందో అభ్యాసం సాధన చెయ్యాలి నేను. అయితే ఆత్మదేవ, మీరు మా రక్షణను, మా నీతిని, మా ప్రభువును మీరు మాకు బయలుపరచకపోతే మేము తెలుసుకోలేము నాయన. కనుక మీరే మా మీద ఉండి మా ప్రభువును, మా నీతిని, మా అభిషేకాన్ని, దేవుని కుమారుడు ఆ కుమారత్వాన్ని, ఆ రాజరిక అనుభవాన్ని మాకు తెలియచేయమని యేసుక్రీస్తు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. అందరికి వందనాలు. దేవుడు మేము దీవించుగాక. గాడ్ బ్లెస్.